వెల్కమ్ టు కేఆర్ స్టడీస్ తెలుగు. ఈరోజు మనము ఏపీ తెలంగాణ డిఎస్సి సైకాలజీ బిట్స్ చూద్దాం. లెర్నింగ్ ఈజ్ రిలేటివ్లీ పర్మనెంట్ చేంజ్ ఇన్ బిహేవియర్ అని ఎవరు చెప్పారు? థార్న్డైక్. పిల్లల జ్ఞాన వికాస దశలను వివరించిన మనోశాస్త్రవేత్త ఎవరు? పియాజే. రెడీనెస్ అనే భావన ఏ మనోవేత్త సిద్ధాంతానికి చెందింది? బి. థార్న్డైక్. జెడ్పీడి జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అనే భావన ఎవరినది? వైగాట్స్కీ. రీఎన్ఫోర్స్మెంట్ అంటే ఏంటి? బి. ప్రోత్సాహం. ఆపరెంట్ కండిషన్ సిద్ధాంతం ఎవరిది? స్కిన్నర్. కాగ్నిటివ్ డెవలప్మెంట్లో ఎకోసెంట్రిజం ఏ దశలో కనిపిస్తుంది? ప్రీ ఆపరేషనల్ దశ. పిల్లల భావోద్వేగ వికాసానికి సంబంధించిన మనోవేత్త ఎవరు? ఎరిక్సన్. మోరల్ డెవలప్మెంట్ సిద్ధాంతం ఎవరు ప్రతిపాదించారు? కోల్బర్గ్. ఐక్యూని మొదటగా గణించిన వ్యక్తి ఎవరు? ఆల్ఫ్రెడ్ బినే. మల్టిపుల్ ఇంటెలిజెన్స్ సిద్ధాంతం ఎవరిది? హోవార్డ్ గార్డ్నర్. కండిషనింగ్లో యూసిఎస్ అంటే ఏమిటి? అన్కండిషన్డ్ స్టిమ్యులస్. టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఫీడ్బ్యాక్ యొక్క లక్ష్యం ఏది? దిద్దుబాటు, పురోగతి చెక్ చేయడం. కరికులం అంటే ఏమిటి? చదవాల్సిన మొత్తం అనుభవాల సమాహారం. చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టిన విద్యావేత్త ఎవరు? జాన్ డ్యూయి.